శీర్షిక ధైర్యవంతుడు బన్నీ. సన్నీ ఫారెస్ట్ అనే అడవిలో బన్నీ అనే చిన్న రాబిట్ పిల్ల. బన్నీ బొద్దుగా ముద్దుగా ఉండేది. రోజంతా హ్యాపీగా జంప్ చేస్తూ కాలం గడిపేది. కానీ బన్నీకి ఒక పెద్ద భయం ఉండేది. అది చీకటి భయం. ప్రతి రాత్రి నక్షత్రాలు మెరవడం మొదలైతే బన్నీ తన ఆకుల బెడ్ కింద దాక్కునేది. చీకట్లో మాన్స్టర్స్ ఉంటారనిపిస్తుంటుంది అని తలుచుకుంటూ భయపడేది. ఒక సాయంత్రం బన్నీ స్నేహితురాలు టిల్లీ తాబేలులా చెప్పింది, మనం రాత్రి అడవిలో ఓ చిన్న అడ్వెంచర్ చేస్తామా? చీకట్లో అడవి చాలా మజాగా ఉంటుంది. బన్నీ చెవులు ఊపుతూ నాకు భయం అనిపిస్తోంది అని అన్నాడు. టిల్లీ నవ్వుతూ చెప్పింది, నువ్వు ఒంటరిగా కాదు, నేను ఉంటాను కదా, ఒక చిన్న హాఫ్ బయటకు. బన్నీ ఊపిరి పీల్చుకుని ఓకే అన్నాడు. వాళ్ళు నెమ్మదిగా అడవిలోకి నడిచారు. బన్నీ గుండె బాగా కొట్టుకుంది. కానీ అతను ఆగలేదు. తప్పకుండా చూశాడు. దీపారాగులు ఫైర్ఫ్లైస్ మెరిసిపోతూ ఉండేవి. అవ్వా, ఎంత అందగా ఉన్నాయి అన్నాడు బన్నీ. తర్వాత వాళ్ళు ఆవిలి పిచ్చుకను చూశారు, ఓ చిట్టుపై బాగా పాడుతూ. హాయ్ బన్నీ అదనే అని ఆవిలి హువ్వు చేసి పలికింది. చూడు, చీకటి కూడా సంతోషంగా ఉండొచ్చు అంటే. అందరూ ఒక రాయి మీద కూర్చొని పండ్లు తింటూ నవ్వుతూ నక్షత్రాలను చూస్తూ సంతోషించారు. బన్నీ నవ్వుతూ అన్నాడు, చీకటి కంటే భయంకరంగా ఏమీ లేదు, ఇది కూడా మన అడవే. ఆ రోజు నుంచి బన్నీ రాత్రిని ఇష్టపడటం మొదలెట్టాడు. సూర్యకాంతిని జంప్ చేయడం అతనికి ఇంకా ఇష్టం. కానీ ఇప్పుడు అతనికి చంద్రకాంతిలో స్నేహితులతో కూడిన అడ్వెంచర్స్ కూడా చాలా ఇష్టం. మగింప